నేను సీఎం కాదు, ప్రజాసేవకుణ్ణి. ఇవి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చేసిన కామెంట్స్. సీఎం అయ్యాక మొదటిసారి జనంలోకి వచ్చిన విజయ్ ఫస్ట్ మీటింగ్లోనే కౌంటర్లతో కడిగిపారేశారు. నెల రోజుల పాలనలో సాఫ్ట్గానే కనిపించినా బహిరంగ సభలో మాత్రం ఫైర్ మోడ్ ఆన్ చేశారు. తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధికారం చేపట్టింది. టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వ సారథిగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా ప్రమాణం చేశాక సుమారు నెల రోజులకు ప్రజల్లోకి వచ్చారు విజయ్. పెరంబూర్తో పాటు తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విజయ్ 2 చోట్ల విజయం సాధించారు. ప్రస్తుతం పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు విజయ్ తిరుచి వెళ్లారు. భారీ సభ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కాస్త భావోద్వేగానికి గురయ్యారు. తిరుచి సభలో విపక్షాలపై విరుచుకుపడ్డారు విజయ్. పాలనలో సాఫ్ట్గానే కనిపించినా బహిరంగ సభలో మాత్రం ఫైర్ మోడ్లో కనిపించారు. 6 నెలలు చూస్తామని చెప్పిన వారు 6 రోజులు కూడా ఆగలేకపోయారంటూ తన పొలిటికల్ అపోనెంట్స్ పై గట్టిగానే సెటైర్లు వేశారు. நம்மள ஏளனமா பேசுறதா நினைச்சு அவங்களுக்கு ஆப்பு வச்சுக்கிறாங்க. திமுக நம்மளை தடுக்க திமுக நம்மளை எதிர்க்க திமுக நம்மளை அவமானப்படுத்த அத்தனையும் நமக்கு நன்மையே. அன்னைக்கு நான் சொன்னப்போ சிரிச்சவங்களாம் இன்னைக்கு என்ன பண்ண போறாங்களோ. உண்மையை சொன்னாதான் அந்த கூட்டத்துக்கு கசக்குமே. உண்மையிலே நீங்க மக்கள் மனசை புரிஞ்சு வச்சிருந்தீங்கன்னா நீங்க இப்படி மக்களை தப்பாவே பேசியிருக்க மாட்டீங்க. மக்கள் அவங்களுக்கு ஓட்டு போட்டா அந்த மக்கள் நல்லவங்களா, அதே மக்கள் நமக்கு ஓட்டு போட்டா அந்த மக்கள் கெட்டவங்களா, தற்குறியா. డిఎంకే అన్నా డిఎంకేకు కౌంటర్లు ఇచ్చిన విజయ్ తనను ఎంజీఆర్తో పోల్చొద్దని సూచించారు. ఎంజీఆర్ ఎప్పటికీ ఎంజీఆరే, నేను మీ విజయ్ను. ఎంజీఆర్, అన్నాదురై, పెరియార్ చూపించిన ఆశయాల మార్గంలో నడుస్తానన్నారు. ఎంజీఆర్ அவர்களோடலாம் நான் கம்பேர் பண்ணல. ఎంజీఆర్ தான். ஆனா நாம பெரியார், அண்ணா, எம்ஜிஆர் அவர்கள் வழியில ஒரு அன்பா உழைக்க வந்த உங்க விஜய், அவ்வளவுதான். 1977ல நீங்க போடாத ஓட்ட 2026ல நீங்க போட்டுக்கிறீங்க. இன்னும் కొంచెం అధికమా ఆదరించిరుందీங்கன்னா. విజయ్ ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ పై తమిళనాడులో జోరుగా విశ్లేషణలు జరుగుతున్నాయి. విపక్షాల విమర్శలను చాలా మెచ్యూరిటీగా హ్యాండిల్ చేశారనే టాక్ వినిపిస్తోంది. తనను తాను ఫస్ట్ సర్వెంట్గా ప్రొజెక్ట్ చేసుకోవడం విజయ్ పొలిటికల్ విజన్కు అద్దం పడుతోందంటున్నారు. 2 ప్రధాన పార్టీలు తనను సీఎం కాకుండా అడ్డుపడ్డాయని చురకలంటిస్తూనే వచ్చేసారి అలాంటి ఇబ్బందులు లేకుండా తనకు సంపూర్ణ మెజారిటీ ఇవ్వాలని ఆయన తమిళ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.